ప్రియతమ నాయకులు మన అన్న ఈటల రాజేందర్ గారిని కానీ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఎండ బాగా కొడుతుంది, కొంచెం గిన్నెపోతుంది. ఏమైనా మీకు చక్కెర రాగల బిడ్డ ఇటు పుట్టి పుట్ట. గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు ధర్మారావు గారు, శోభాక్క గారు, గ్రామ నాయకులు లింగారావు గారు, రామరాజు గారు, మల్లారెడ్డి గారు, మండల అధ్యక్షులు కుమార్ గారు, రవీందర్ రెడ్డి గారు, సురేష్ గారు, తిరుపతి రెడ్డి గారు, రవి కొండలరెడ్డి గారు, చిరంజీవి, సదానందం, చక్రాధర్, వెంకటేష్, కుమార్, దేవేంద్రరావు గారు, వెంకట్రావు గారు, వేదికమైనటువంటి వివిధ హోదాలున్నటువంటి నాయకులకు, సహచర కార్యకర్తలకు, సిరిసపల్లి ఆడబిడ్డలారా, మా అన్నలారా, ప్రెస్ మిత్రులారా, అందరికీ నమస్కారం. ఎండ కొడుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడా, ఎందుకంటే నా మాటలు 20 ఏళ్ళుగా మీరు అనేక రోజులు కొన్ని వేల గంటలు మీరు చూసింది కాబట్టి నా మాటలు మీకు కొత్త కాదు, నా చేతను మీకు కొత్త కాదు. కానీ కొన్ని విషయాలు అని చెప్పుకోవాలి. ఇక్కడ నేనట దళిత బంధువు వద్దని ఉత్తరం రాసినట్టుగా ఒక దొంగ ఉత్తరాన్ని పుట్టించిండు కేసీఆర్. నేను అడిగింది ఏంటిది, ఇన్ని రోజులకైనా నా హుజరాబాద్ దళిత కుటుంబాల రుణం తీర్చుకున్నందుకు సంతోషపడుతుందని చెప్పి నేను చెప్తే, ముఖ్యమంత్రి గారు ఓట్ల కోసం ఇస్తున్నావా, దళితుల బతుకులు బాగు కోసం ఇస్తున్నావా, ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప కావద్దు, నా హుజరాబాద్ ఎన్నికల లోపే నా దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని, ఆ ఇచ్చిన డబ్బు మీద కలెక్టర్ల పెత్తనం ఉండదని, ఆ ఇచ్చిన డబ్బు మీద బ్యాంకుల అజమాయిషి ఉండదని, ఆ 10 లక్షల మీద సంపూర్ణమైన హక్కు దళిత కుటుంబాలకు ఉండాలని చెప్పి డిమాండ్ చేసిన బిడ్డ మీద ఏమి రాస్తారు ఉత్తరం? ఎవరితో సంతకం పెట్టించి అదే పనికి తిరుగుతున్నాడు. అంటే ఈటల రాజేందర్ అంటోడు దళిత ద్రోహి అని చెప్పి రాయిస్తాడు. ఈటల రాజేందర్ అంటోడు దళిత ద్రోహియా? ఈటల రాజేందర్ వాడే కదా హుజరాబాద్ ఇలా దళిత బంధు వస్తున్నది. హరీష్ రావు గారు ఆ లెటర్ నువ్వు పుట్టించి నువ్వు పంచుతున్నావు కదా, నేను అడుగుతా ఉన్నా, దళిత బంధు ఈటల రాజేందర్ కోసమే రాకపోతే నీ సిద్దిపేటలో ఇస్తున్నావా దళిత బంధు? పరకాల ఎమ్మెల్యే గారు మీ దగ్గర ఇస్తున్నారు దళిత బంధు, ఇవాళ కరీంనగర్ ఇస్తున్నారు మంత్రి గారు, ఎక్కడా ఇస్తలేరు. దళితుల జీవితాల్లో వెలుగు నింపాలని దళిత బంధు రాలే. దళిత బంధు దళితుల ఓట్లు కొల్లగొట్టాలి, ఈటల రాజేందర్ బొంద పెట్టాలి, గది ఆయన ఎజెండా. నేనేమంటున్నా, ఈ దళిత బంధువు కారణం నా రాజీనామా కాబట్టి ఈ బిడ్డను గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాను. రెండో మాట, ఇప్పుడు శోభగా చెప్పి ఇవాళ కులంతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా ఎవరైతే భర్తలు చనిపోయిన ఆడబిడ్డలు ఉంటారో, చిన్న పిల్లలు వేసుకొని కుటుంబాన్ని పోషిస్తుందో, ఎవరైతే భర్తలు వదిలిపెట్టి పిల్లల్ని వేసుకొని ఇంటి మీద ఉంటారో, ఎవరైతే చదువుకొని ఉద్యోగం లేక ఇవాళ ముసలి తల్లిదండ్రులు అన్నం పెడితే బతుకుతా ఉన్నారో, పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడతా ఉన్నారో, అలాంటి బిడ్డలకు కూడా 15 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. రైతు బంధు కులం లేదు, రైతు బంధుకు మతం లేదు. దళిత బంధుకు ఎట్లయితే ఇస్తున్నామో
రైతు బంధు ఎట్లా తీస్తున్నామో ఈ బంధు కూడా అన్ని వర్గాల ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఈటల రాజేందర్ గారు డిమాండ్ చేస్తున్నా. నువ్వు మాతో కోరుకునే ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు దీని నుంచి తప్పించుకోలేవు. నీవెప్పుడు కూడా దూపైనప్పుడు శలమ తవ్వుకునే పద్ధతి నీది, దూపైనప్పుడు బాయి తవ్వుకునే పద్ధతి నీది. ఎన్నికలు వస్తేనే బయటకు వస్తావు, ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తొస్తారు, ఎన్నికలు వస్తేనే పేదరికం గుర్తొస్తుంది, ఎన్నికలు వస్తేనే అంబేద్కర్ గుర్తొస్తాడు, ఎన్నికలు వస్తేనే జైబీ అంటాడు కేసీఆర్. ఎల్లిండా ఫామ్ హౌస్ నుంచి బయటికి, ఎల్లిండా కేసీఆర్ బయటికి ప్రగతి భవన్ నుంచి వెళ్ళలే. కానీ వాళ్ళు 5 నెలలు అవుతాయి, 5 నెలలు అవుతాయి. 5 నెలల కాలంలో ఒక్కనాడు కూడా వరదల గురించి మాట్లాడు, ఒక్కనాడు కూడా పేదరికం గురించి మాట్లాడు, ఒక్కనాడు కూడా నీ ఇళ్లలో చదువుకున్న నీ బిడ్డలు, నీ ఇళ్లలో చదువుకున్న నీ కొడుకులు వాళ్ళు పీజీలు చేసి ఇంజనీర్లు అయిపోయి ఎంఫార్మసీ చేసి ఎంబీఏ చేసి ఎంసీఏ చేసి ఉద్యోగం లేక పెళ్లిళ్ళు చేసుకోక ఇబ్బంది పడుతున్న ఆ బిడ్డల కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు, ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చాడు. నాగార్జున సాగర్ ఎన్నికలప్పుడు మాట్లాడతాడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అని, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చెప్తాడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాడని. కానీ ఇవాళ ఇక్కడ మాత్రం నోటిఫికేషన్ బయట జరగదు. మంచి నేను చెప్తానే ఉన్నా కదా, ఎండకుండా కొంచెం మీరు ఎండకు లేండి అమ్మా, మీరు ఎండకు లేండి, నేను చెప్తానే ఉన్నా కదా, ఎండకు లేండి. ఇవాళ కేసీఆర్ గారు ప్రగతి భవన్ లో కూర్చొని గతంలో నిరుద్యోగ పిల్లల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి దానికోసం మాట్లాడు, దానికోసం పనిచేయడు. అంతేకాదు ఉద్యోగాలు వచ్చేంత వరకు 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి మాట తప్పింది తప్ప 3 సంవత్సరాలైంది ఇప్పటి వరకు ఉద్యోగ భృతి ఇచ్చిందా అని చెప్పి నేను యువకిషోర్లకు అడుగుతా ఉన్నా, ఇచ్చిండా తమ్మి? ఇవ్వలే. దాని మీద పనిచేయడు. దేని మీద పనిచేస్తారు ఆయన? ఈటల రాజేందర్ అంటోనికి మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎంపీలకు ఇద్దరేసి కలిమేలు ఉంటారు. కానీ నేను మాజీ మంత్రిని, 6 సార్లు ఎమ్మెల్యేలు, నాకు మాత్రం ఒక్కడే కలిమేలు ఉంటాడు. నువ్వు ఈ పని చేయాలి. ఈటల రాజేందర్ అంటోని ఇన్సల్ట్ చేయాలి, ఈటల రాజేందర్ అంటోని కూలి పెట్టట్టు చేయాలి, ఈటల రాజేందర్ అంటోని పొందబెట్టాలి, ఈటల రాజేందర్ అంటోని అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలి. అయితే రామరికి పని అయితే రామ ఏమడిగింది ఈటల రాజేందర్? నా సిరిసపల్లి గొప్ప పంటను పండించే సిరిసపల్లి, సిరుల పంట పండే నా సిరిసపల్లి. ఈ సిరిసపల్లి రేపు వడ్లు పండిస్తే ఏమంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్? గవర్నమెంట్ ఏమైనా చౌకానా? గవర్నమెంట్ అయినా రైస్ మిల్ యజమానా? వడ్లు కొనదు అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేనేమన్నా, అయ్యా నా హుజురాబాద్ పంటలు పండించే ప్రాంతం నాది, వడ్లు కొనకపోతే అధోగతి పాలవుతారు. అయ్యా ముఖ్యమంత్రి, ఐకేపీ సెంటర్లు ఉండాలి, వడ్లు కొనాలని చెప్పిన బిడ్డ ఎవడు? ఈ బిడ్డ చెప్పింది. అందుకే కంటె పెట్టుకొని పంటకి తీసిన నన్ను ఇక్కడ నాయకులు అంటాను, ఏదో రాయంద్రన్న వేరే పార్టీకి వెళ్ళిన నేను పోలే. నన్ను మంత్రివర్గం ఎంతో ధర్మాన్ని చెప్పినట్టుగా నేనేమో కరోనా పేషెంట్గా ఉండి హాస్పిటల్ బెడ్ మీద మాట్లాడకుండా చనిపోయినటువంటి వాళ్ళ గురించి, వాళ్ళ కొడుకులు రాలే శవం దగ్గరికి, వాళ్ళ భార్య రాలే శవం దగ్గరికి, వాళ్ళ భర్త రాలే శవం దగ్గరికి, నేను పోయినా. అనాథ శవాలుగా ఉండద్దని కరోనా రోగంతో చనిపోయిన పేషెంట్ దగ్గర నేను పోయినా. ఆ శవాలను దాన సంస్కారాలు చేయించింది నేను.
నేనేమో గా పనిలో ఉంటే, పేషెంట్లు కాపాడే పనిలో ఉంటే ఆయన ఏం పనిలో ఉన్నాడు? ఫామ్ హౌస్లో కూర్చొని ఈ ఈటల రాజేంద్ర గారు ఎదుగుతున్నాడు, వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, వీడు నాకు అడ్డం ఉన్నాడు, వీడిని కథం పట్టి అలా పనిలో ఉన్నాడు అని తీసేసిందా లేదా? ఆరోగ్య మంత్రిగా తీసేసింది. ఏమని ఆరోపణ చేస్తాడు నా మీద? భూకుంభకోణం చేసిందట, భూకుంభకోణం చేసినట. ఆంపటి మొత్తం భూమినే మింగినట్టుగా ఫోటో వేసి పెట్టాడు. నా భార్య స్టేట్మెంట్ ఇచ్చింది, మొన్న వచ్చిపోయింది దగ్గరికి. 1 ఎకరం నేను కనుక ఆక్రమించుకుంటే ముఖ్యమంత్రి గారు నేను ముగ్గు నేలకు రాస్తా, కానీ ప్రూవ్ చేయకపోతే నేను ముగ్గు నేలకు రాస్తామని చెప్పి అడిగింది నా భార్య. ఇంతకంటే సిగ్గుమాలిన దరిద్రపు ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతాను ఇవాళ కూడా, మేము కనుక తప్పు చేస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాము. కానీ నీవు ఇగో ఈ హుజురాబాద్లో ఒక 200 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిండు. నీ ఊర్లో నిన్న మా డప్పు కొట్టల దగ్గర పోయి మీరు టీఆర్ఎస్ మీరు బీజేపీ పార్టీకి డప్పులు కొట్టద్దని దావతులు ఇచ్చిందా లేదా ఒకసారి చెప్పండి. ఈ సిరిసపల్లి దావతులకు అడ్డగా మారిపోయింది. మా ఆడబిడ్డలు భయపడతారు. ఇవాళ పుక్కడికి వచ్చిందని చెప్పి తాగి అలవాటు పడితే రేపు ఇది అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ అని చెప్పి ఇలా బాధపడతారు. అయ్యా 200 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించినావు? ఎట్లొచ్చినాయి ఈ పైసలు నీకు? ఎట్లా ఖర్చు పెడుతున్నాను? రాత్రే హరీష్ రావు గారి నాయకుల ఇళ్ళకి వస్తాడు, నీకేం కావాలో అడుగుతాడు, అవి ఇస్తాడు, తీసుకొని పోతాడు. ఇదాన్ని నీచ పని. ముఖ్యమంత్రి గారు రాజకీయ వ్యవస్థను రాజకీయ పార్టీలను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నావు. దాంట్లో నువ్వు మాడి మసి అయిపోతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీకే ఉండవు డబ్బులు, నీకేమో రావు కుట్రలు, నీకే రావు కుతంత్రాలు. నీ కుతంత్రాలను, నీ కుట్రలను, నీ డబ్బును తొక్కి పడేసి తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని నిలుపుతున్న విషయాన్ని మీరు మర్చిపోతామని చెప్పి హెచ్చరిస్తున్నావు. నువ్వు మర్చిపోకు. 2006లో నీవే కదా చెప్పింది. ఆనాడు రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్ననాడు డబ్బు తీసుకునేది తీసుకోండి, వేసుకునేది వేసుకోమని చెప్పింది. ఆనాడు వాళ్ళు ఇచ్చింది 100 కోట్ల రూపాయలు, కానీ నువ్వు ఇచ్చింది 200 కోట్ల రూపాయలు. నేనట ఇంకా ఏం చెప్తున్నాడు తెలుసా? ముఖ్యమంత్రి సీటు కోసం ಹೆಸರು పెట్టినట. హరీష్ రావు అంటాడు మా ఆడబిడ్డలు పట్టుకొని, నేను ಹೆಸరు పెట్టినా? పెడితే నీ అల్లుడుగా నువ్వు పెట్టాలి, పెడితే కొడుకు పెట్టాలి, కొడితే బిడ్డ పెట్టాలి, ఇంకా ఏమైనా ఉంటే సంతోషరావు పెట్టాలి. వాళ్ళు పోటీ పడతారు తప్ప నేను పోటీ పడతా? ఇవాళకి నడిస్తే గిడిస్తే బాబామ్మల పంచాయతీ నడుస్తా, కానీ మా పంచాయతీ ఉంటుందని మేము అడిగింది మంత్రి పదవి మా హోదా గురించి అడగలే, మనిషిగా గౌరవించామని చెప్పడిన. మనిషిగా, కనీసం మనిషిగా. గంజిలీగలకి తీసేయకయా, ఎర్రసీమలకి నలిపేయకయా, మమ్మల్ని మనిషిగా చూడమని చెప్పినాము. అంతేకాదు, మేము కేసీఆర్ని అడిగింది నా ఆడబిడ్డలకు పెన్షన్ ఇవ్వని చెప్పి అడిగినాము. కేసీఆర్ని అడిగింది కొత్త పెళ్లిళ్ళు చేసుకున్న జంటలకి కాటి ఇవ్వని చెప్పి అడిగినాము. మేము అడిగింది వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టుకునే జీవో ఇవ్వని చెప్పి అడిగినాం. నీ డబుల్ బెడ్రూమ్లు కడుతున్నాను నేను చూసినా లేదో, ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేదు ఇట్టలేదని చెప్పి అనడా లేదా హరీష్ రావు? అనడా? సిరిసపల్లి రోడ్డుకి ఎవరు కట్టిందా డబుల్ బెడ్రూమ్లు? ఎన్ని కట్టినాం? సిరిసపల్లిలో కట్టినాం, హుజరాబాద్ జమ్మికుంటలో కట్టినాం, ధర్మానంలో కట్టినాం, కమలాపూర్లో కట్టినాం, కల్లుపల్లిలో కట్టినాం. ఇట్లా అనేక గ్రామాల్లో కడితే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు ఈటల రాజేంద్ర అంటాడు. ధర్మమా ఇది? ధర్మమేనా? ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదని చెప్తాడు. ధర్మమేనా ఇది? ఇవాళ దీని డబుల్ రోడ్ ఎవరేసిండే? ఈ సిమెంట్ రోడ్ ఎవరేసిండే? గా జమ్మికుంట పోయే రోడ్ ఎవరేసిండే? గా కమలాపూర్ దుబ్బల మీద బిల్లులు ఎవరు కట్టించిండే? అంటే ఇంత అబద్ధాల కోరుడు వాళ్ళు. వాళ్ళ జీవితమే అబద్ధాలు. వాళ్ళకు కట్టిన హాస్పిటల్ కనబడవు, వాళ్ళకు వేసిన రోడ్లు కనబడవు, వాళ్ళకు దురుకుతున్న నీళ్లు దురుకుతున్న చెక్ డ్యాంలు కనబడవు, వాళ్ళకు నా ఆడపిల్లి నడుస్తున్న సిమెంట్ రోడ్డు కనబడవు, వాళ్ళకు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కనబడవు. వాళ్ళకు 18 సంవత్సరాలుగా ఆంధ్ర పాలకుల మీద ఆనాడు కొట్లాడినటువంటి సాహసం కనబడదు వాళ్ళకు. నా మీద కేసులు పెడితే, నన్ను జైల్లో పెడితే, నన్ను ఆనాడు నయం లాంటి మూటాలు చంపే ప్రయత్నం చేస్తే నా త్యాగం కనపడదు ఆయనకు. వాళ్ళకేం కనబడుతుంది? నా ముఖంలో రాజేంద్ర అంటోడు తలకాయ పైకెత్తుతాడు,
రాజేంద్ర అంటోడు భయపడకుండా మాట్లాడుతున్నాడు. రాజేందర్ గాడు పేదల్లో గొంతుకండి అనేది కనబడుతుంది వాళ్ళకు. మరి ఈ పేదోళ్ళ గొంతుకను మీరు కాపాడుతారా? దీన్ని కథ పట్టిస్తారు, మీ చేతిలో ఉంది. దీన్ని కాపాడుతారా? కథ పట్టిస్తారా? నేను అడుగుతున్నా, ఒక్కసారి సద్ది తింటే సద్ది తిన్న రేవును తలుస్తారు. మీరు ఆలోచించుకోండి ప్రజలారా, నా దళిత బిడ్డలారా, నీకు దళిత బంధు వస్తుంది. ఎవరి వల్ల ఆలోచించుకో. ఇచ్చినోడు కాదు సుమా, ఎందుకోసం ఇచ్చిండు, ఎవరి కోసం ఇచ్చిండు, ఆ బిడ్డ ఇంపార్టెంట్. మీకు గుర్తుపెట్టుకోండి. ఇవాళ గొల్ల కుర్మలకు 3 సంవత్సరాల కాలం పాటు టీడీలు కడితే గొల్లు రాలే వచ్చినాయి. ఒక్క హుజరాబాద్ వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. పరికాలు రాలే, పెద్దపల్లి రాలే గొర్రెలు. ఇవాళ 3 సంవత్సరాల తర్వాత గొర్రెలు వచ్చింది ఒక్క హుజరాబాద్లో. గొల్ల కుర్మ బిడ్డలారా, దానికి కారణం నన్ను గుర్తుపెట్టుకోండి. పెన్షన్లు వచ్చినాయని సంబరపడతాను. ఎట్లొచ్చినాయి? ఒక్క హుజరాబాద్లో వచ్చింది, ఎక్కడ రాలే. నా ఆడబిడ్డలకి పావులా వడ్డీ ఎన్ని సంవత్సరాల నుంచి రాలేదు? 2017-18 సంవత్సరం నుంచి రాలేదు. మొరబెట్టుకున్నారు వాళ్ళు, మాకు పావులా వడ్డీ, మా బాకి మాకు ఇస్తారా లేదా అని. ఇచ్చిండు. ఒక్క హుజరాబాద్లో ఇచ్చిండు, ఎక్కడ ఇవ్వలేదు. ఒక్క హుజరాబాద్ ఇచ్చింది. ఎందుకు? ఈ ఆడబిడ్డలను ఈటల నుంచి దూరం చేయాలి అని. ఇంకంతేకాదు, పెన్షన్లు వచ్చినా, రేషన్ కార్డు వచ్చినా ఈ బిడ్డ వాళ్ళు వచ్చింది. ఒక్క మాటలో రాత్రి సిమెంట్ రోడ్లు ఎత్తాను, రాత్రి మోరీలు కడతాను, రాత్రి చాకలి ఐలమ్మ విగ్రహాలు పెడతాను. సంతోషం. కానీ దాని కారకుడు ఎవడు? ఈ బిడ్డ. గుర్తుపెట్టుకో, ఈ బిడ్డ. ఈటలానికి వెళ్తే ఏం చేస్తాడు అంటాను లేదా? అరే ఈటలానికి గెలితే ఏం చేస్తాడే? ఈటలాయన అంటాడు నీ జేజమ్మ మీద కొట్టాడతాడు బిడ్డ. ఈటలాయనకి వెళ్తే ఏమవుతుంది? ఫామ్ హౌస్ నుంచి బయటికి పట్టుకొస్తారు కేసీఆర్ను, ప్రగతి భవన్ నుంచి బయటికి పట్టుకొస్తారు కేసీఆర్ను, అహంకారపూరితంగా నిర్ణయాలు తీసుకొని బంద్ చేస్తారు కేసీఆర్, మంత్రులకు కనీసం గౌరవిస్తారు కేసీఆర్, ఎమ్మెల్యేలను పిలిచిందా పోబెడతారు కేసీఆర్. నా సర్పంచ్లకు, నా ఎంపీటీసీలకు, నా ఎంపీపీలకు, నా జడ్పీలకు ఇంత గౌరవం దొరుకుతుంది. ఇవాళ సర్పంచులారా, ఎంపీటీసీలారా, నా నుంచి 25 సంవత్సరాల కాలం పాటు నా పక్కలో ఉండి మీరు అటు పోయింది కదా. నేను అడుగుతున్నా, మీ సోకులకు ఇవాళ ఎవడు కారణం? మీ సోకులకు ఎవడు కారణం? మీ బిల్లులు రావడానికి ఎవడు కారణం? నీ అప్పులు తినడానికి ఎవడు కారణం? కానీ సర్ది తిన్న రేపు ఎట్లా తలవద్దో మీరు కూడా అట్లే తలుసుకోండి బిడ్డ. నా పేరు నాకు దూరం చేస్తారా? అన్నం పెట్టినాడు, సున్నం పెడుతున్నారు మీరు. కేసీఆర్ ఏలే బిడ్డ నీకు నేను ఇచ్చిన, కేసీఆర్ గెలిపించాలా బిడ్డ నేను గెలిపించిన. ఆయన పిలిచి నీకు అన్నం పెట్టలే బిడ్డ నేను పెట్టిన. ఆయన పిలిచి ప్రేమ పంచలే బిడ్డ నేను నీ ప్రేమ పంచిన. నీ గౌరవాన్ని పెంచింది నేను, ఆయన కాదు బిడ్డ. కానీ తినేది ఎవరి సొమ్ము? నువ్వు ఎవరి పాట పాడుతున్నావు? అర్థం చేసుకో. నువ్వు ఇక్కడ నా దళిత బిడ్డలకి ఎరబెట్టే ప్రయత్నం చేస్తావా? దావతునిచ్చే వద్దనిపించే ప్రయత్నం చేస్తావా? నా ఆడబిడ్డలు ఇలా సీఏలు ఉంటారు, సీఏలు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు పాపం. 3,000 రూపాయలు గౌరవ వేతనం తిత్తలే వదిలేదు. మా సీఏలనట మా ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి 20,000 రూపాయలు ఎట్లా పంచుతామని చెప్పి ప్లాన్ చేస్తాను. పంచుతారు నా ఆడబిడ్డలు, తీసుకుంటారు. కేసీఆర్ సొమ్ము కాదు. కేసీఆర్ కూలి పని చేస్తాడా? కేసీఆర్ బిడ్డ కూలి పని చేస్తాడా? కేసీఆర్ కొడుకు నౌకరీ చేస్తాడా? అక్రమంగా సంపాదించిన 1,000 కోట్ల డబ్బది మనది. ముక్కు పిండి తీసుకోవాలి. ఆ డబ్బు నీ చేతికి వస్తుంది. నా సీఏలు పంచుతారా? నా ఇంకోరు పంచుతారా? ఎవరు పంచుతారు తెలియదు. వాళ్ళ మీద నమ్మకం లేవు. ఇలా సిద్దిపేట నుంచి వచ్చి పంచుతారట, గజ్వేల్ నుంచి వచ్చి పంచుతారట. ఎవరు పంచినా తీసుకోండి, నేను వద్దండి. ఇది ఎందుకు బిడ్డ అంటే తీసుకోకండి. ఏదైనా ఎక్కడికి వస్తుంది బిడ్డ, మేము ధర్మం తప్పుతాం బిడ్డ అని తీసుకోండి. కానీ ఇవాళ ధర్మం తప్పకండి. ఈ బిడ్డడు పేద పిల్ల గొంతుక. ఈ బిడ్డడు ధర్మం కోసం కొట్లాడు బిడ్డ. ఈ బిడ్డడు అహంకారం మీద పిడికిలెత్తే బిడ్డ. ఈ బిడ్డను కాపాడుకోమని నా శిశుపల్లి ఆడబిడ్డలకు అప్పీల్ చేయడానికి వచ్చింది. మిమ్మల్ని నా భార్య వచ్చింది ఇంటికి తిరిగిపోయింది. బొట్టు పెట్టింది మీరు ఆదరించింది. మీరు ఇవాళ వీళ్ళ మాటలు వినకండి. ఈ ద్రోవుల
బ్రోకర్ల మాటలు వినకండి. నేను చెప్పిన మాటలు రాత్రిపూట పడుకున్నప్పుడు మీ గుండెలు మీరు చేసుకుని ఆలోచన చేయండి. ఈటల రాజేందర్ వాడు నేనంట మధ్యలోనే వచ్చి మధ్యలో పోయినట. ఇది కులాల పంచాయతీ కాదు, మీ దండం పెడుతున్నా. నేనంటే కేసీఆర్ మీద పోరాటం చేస్తే నేను కులానికి వ్యతిరేకం చేస్తున్నాను. ఒక ఆయన అంటాడు ఈ కులంలో పుడితే ఈయనకే ఓటేయాలి. నేను పొత్తుల సద్దిని, నాకు కులంతో సంబంధం లేదు, నాకు మతంతో సంబంధం లేదు, నాకు కన్నీళ్లతో సంబంధం, నా ప్రజల బాధలతో సంబంధం. గా కన్నీళ్ళు తూచిన బిడ్డ ఈ బిడ్డ, కష్టాలు తెచ్చిన బిడ్డ ఈ బిడ్డ. గా బిడ్డను పట్టుకొని కొంతమంది అయ్యో ఇది మా పార్టీ అని కొంతమంది అనుకుంటాడు. ఎవరి పార్టీ కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు. నేను వ్యతిరేకం కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకం, కేసీఆర్ దుర్మార్గానికి వ్యతిరేకం. నువ్వు అడుగు, ఒక మాజీ ఎంపీకి 2 గన్మెన్లు ఉంటారు, ఒక మాజీ ఎమ్మెల్యేకి 2 గన్మెన్లు ఉంటారు, నాకు మాత్రం ఒకటే గన్మెన్ ఉంటాడు. అంటే కుమిలిపోవాలి. కుమిలిపోను, పొంగిపోతున్నాను. నీ అహంకారం మీద, నీ దుర్మార్గం మీద పిడికిలెత్తిన బిడ్డగా నిలబడ్డందుకు నేను గర్వపడుతున్నాను. ఇవాళ మీకు సిరిసపల్లి కాదు, సిరిసపల్లిలో పుట్టి సిరిసపల్లిలో పెరిగి చదువుకొని అమెరికాలో ఉన్నటువంటి బిడ్డలు, దుబాయ్లో ఉన్న బిడ్డలు, హైదరాబాద్లో ఉన్న బిడ్డలు మీకు ఫోన్ చేస్తాను. రాజేంద్రకు అన్యాయం జరగాల సుమా, రాజేంద్రను కాపాడుకోమనే ఫోన్లు వస్తాయి మీకు. ఇలా యావత్ తెలంగాణ నా హుజరాబాద్ వైపు చూస్తుంది. రాజేంద్రకి ఏం జరగబోతుంది, రాజేంద్రని ఏం చేయబోతుందని చెప్పి ఇలా చూస్తూ ఉంది. మీ చేతుల్లో ఒక గొప్ప కర్తవ్యం ఉంది, నీ చేతుల్లో ఒక గొప్ప కర్తవ్యం ఉంది. గెలిస్తే నేను గెలిచినట్టు కాదు, గెలిస్తే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచినట్టు, గెలిస్తే నా హుజరాబాద్ ప్రజల చైతన్యం గెలిచినట్టు. దాన్ని నిలిపే ప్రయత్నం చేయమని చెప్పుకుంటున్నాను. అర్థం చేసుకోండి దయచేసి. నేను ఇంతకంటే కొంచెం చెప్పలేను. నేను చెప్పిన ఒకసారి చదువుకోండి. ఎన్నెన్ని అబద్ధాలు. మొన్న ఒక ఉత్తరం, ఎన్ని ఉత్తరాలు పెట్టి నా మీద. కేసీఆర్ దగ్గర కాళ్ళు మొక్కి రాజీ పడ్డ సిద్ధంగా ఒక ఉత్తరం పుట్టించింది. నేను ఇంకేదో రాసినా ఇంకో ఉత్తరం పుట్టించింది. ఇవాళ దళిత బంధు వద్దాను ఒక ఉత్తరం పుట్టి. గింత అబద్ధాల కూరలా గిదా మీ ప్రయత్నం. ధీరుని లెక్క కొట్లాడు. నువ్వేం చేయగలుగుతావో చెప్పుకో, నువ్వేం చేస్తావో చెప్పుకో, నేనేం తప్పు చేసినా చెప్పు. కానీ గిట్లాడి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే నా హుజరాబాద్ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళు త్యాగదానులు వాళ్ళు. వాళ్ళ మీద ఈ ప్రయత్నం కొనసాగదు. 30వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతాయి. కుప్పలు కుప్పలుగా పువ్వు గుర్తు మీద ఓటేస్తారు మా వాళ్ళు. కుప్పలు కుప్పలుగా ఓటేస్తారు. 2వ తారీఖు నాడు డబ్బులు ఓపెన్ చేస్తే నీ దిమ్మ తిరిగిపోతుంది బిడ్డ, నీ దిమ్మ తిరిగిపోతుంది. గుర్తుపెట్టుకో. నీ డబ్బు, నీ మద్యం, నీ అహంకారం, నీ చిల్లర ప్రయత్నాలు తప్పకుండా కులంతో సంబంధం లేకుండా కోరికట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ మళ్ళీ రానిగా నేను, ఎందుకంటే నేను 120-130 గ్రామాలు తిరిగా కాబట్టి మళ్ళీ రాని నేను. దయచేసి ఏ వాడు కావాలి నా యువకులారా, మీరు పెనుగులాడుతున్నారు ఇవాళ, నా యువకులు పెనుగులాడుతున్నారు ఇవాళ. మిమ్మల్ని భయపెట్టిస్తున్నారు నాకు తెలుసు. అనేక మందికి గురి చేస్తున్నారు. మీ ఇళ్ళకు కూడా వస్తారు, మీ అమ్మలకు ఫోన్ చేస్తారు నాకు తెలుసు. కానీ కాపాడుకోండి. మనకి ఎవరు లేరు, మనకు మనమే కాపాడుకో ప్రయత్నం చేయండి. మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. ఒకవేళ పిచ్చి పని కనుక చేస్తే మేము అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై బీజేపీ. పువ్వు గుర్తుకే, భారత్ మాతాకి.